ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక దండి విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శాసనసభ టికెట్ కోసం విజయవాడ ఆంధ్రరత్న భవన్లో పార్టీ రిటర్నింగ్ అధికారిని వద్ద దరఖాస్తు చేసుకున్నారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ, అధిష్టానం నన్ను గుర్తించి టికెట్ ఇస్తే, తూర్పు నియోజకవర్గ ప్రజలు నన్ను శాసనసభ్యురాలుగా గెలిపిస్తే రాబో 5 సంవత్సరాల్లో యువతకు స్టార్టప్ కేంద్రం ఏర్పాటు చేసి 100 మంది యువతను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతానని, ప్రతి మహిళకు ఉపాధి అవకాశాలు కల్పించే ప్రణాళిక రూపొందిస్తానని, కుట్టు పరిశ్రమ, చేతి వృత్తి పనులు ఏర్పాటు చేస్తానని ఆమె అన్నారు. వెంకోజీపాలెం, హనుమంతవాక, కొండవాలు ప్రాంత ప్రజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తానని, వర్షం వస్తే మునిగిపోతున్న ఎంబీపీ కాలనీకి సాంకేతిక ఏర్పాట్లతో నీళ్లు నిలబడకుండా ఏర్పాటు చేస్తానని, దశాబ్దాలుగా నలుగుతున్న కైలాసగిరి పక్కన ఉన్న వెంకోజీపాలెం సమస్యను పరిష్కారం చూపిస్తానని, ఆరిలోవలో ఉన్న మౌలిక సమస్యలతో పాటు మాదక ద్రవ్యాలు, రౌడీయిజం వంటి సమస్యలపై పోరాడతానని, ఆరిలోవ పంతంలో సింహాచల దేవస్థానంతో ఉన్న భూ వివాదాలు పరిష్కరించే ప్రయత్నాలు చేస్తానని, జోడుగులపాలెం, వాల్టేర్ మత్స్యకార యువతకు ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నిస్తానని చెప్పారు. విశాలాక్షి నగర్ రైతు బజార్ పూర్తి వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని, ప్రజా సమస్యల ఫిర్యాదులకు ఒక యాప్ రూపొందించి దాంట్లో వచ్చే ఫిర్యాదులను పరిష్కరిస్తానని చెప్పారు. ఎవరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదని, నియోజకవర్గ పరిధిలో ఉన్న యాదవ, గవర, కాపు, ముస్లిం, క్రిస్టియన్, బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, మత్స్యకార, కమ్మ, క్షత్రియ, మాల, మాదిగ మరియు ఇతర సామాజిక వర్గాల పెద్దలతో కమిటీలు వేసి 5 సంవత్సరాలలో వారి సమస్యలు పరిష్కరిస్తానని ప్రియాంక హామీ ఇచ్చారు.